విశ్వంలో భూమిని పోలిన మరొక గ్రహం ఉంటుందన్న కోణంలో సాగుతున్న అన్వేషణకు అంతే లేకుండా పోతోంది. అందుకు తగ్గట్టుగానే అప్పుడప్పుడు భూమిని పోలిన గ్రహాలు ఉన్నాయంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరొక 5 గ్రహాలను గుర్తించిన శాస్త్రవేత్తలు అవి కూడా భూగ్రహం మాదిరిగానే ఉన్నాయని వెల్లడించడంతో మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. సృష్టిలో మానవాళికి అంతుపట్టని రహస్యాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మనలాగే విశ్వంలో జీవం ఉండే గ్రహాలు ఉంటాయని చెప్తున్న శాస్త్రవేత్తలు వాటికి సంబంధించిన ఆధారాలను కూడా చూపిస్తున్నారు. తాజాగా ఖగోళ శాస్త్రవేత్తలు భూమిని పోలిన 5 గ్రహాలను కనుగొన్నారు. ఇవి మనం నివసిస్తున్న భూమికి 117 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ భారీ నక్షత్రం చుట్టూ తిరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు కనుగొన్న ఇలాంటి గ్రహాల్లో ఇవే అత్యంత పురాతనమైనవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీంతో మన గ్యాలాక్సీలో భూమికి వెలుపల చాలా పురాతన కాలం నుంచే జీవులు ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. KOI 3158 అనే ఈ నక్షత్రం లెరా తారామండలంలో ఉంది. దీని చుట్టూ ఉన్న 5 గ్రహాలను కెప్లర్ అంతరిక్ష టెలిస్కోప్ సాయంతో బ్రిటన్లోని బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు వీక్షించారు. ఈ టెలిస్కోప్ గుర్తించిన బహుళగ్రహ వ్యవస్థలో భూమికి అత్యంత చేరువలో ఉన్నది, ప్రకాశవంతమైనది కూడా ఇదేనని చెప్తున్నారు. ఈ నక్షత్ర వ్యవస్థ 1120 కోట్ల ఏళ్ల నాటిదని అంచనా. దీంతో ఇప్పటి వరకు వెలుగు చూసిన భూమి లాంటి గ్రహ వ్యవస్థల్లో ఇదే పురాతనమైందని భావిస్తున్నారు. మన సౌర కుటుంబం వయసు 500 కోట్ల ఏళ్లే. విశ్వం వయసు ప్రస్తుతం పోలిస్తే 20% తక్కువగా ఉన్నప్పుడు KOI 3158 కుటుంబం ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెప్పారు. దీన్ని బట్టి భూమి పరిమాణంలో ఉన్న గ్రహాలు విశ్వం పుట్టినప్పటి నుంచి ఏర్పడుతూనే ఉన్నాయని స్పష్టమవుతున్నట్టు వివరించారు. దీంతో మన గ్యాలాక్సీలో పురాతన జీవనం ఉండటానికి అవకాశాలున్నాయని పేర్కొన్నారు.